హాయ్ వ్యూవర్స్, కేరళ స్థానిక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మున్సిపల్ చైర్పర్సన్గా 21 ఏళ్ల దియా బిను పులక్కకండం రికార్డ్ సృష్టించింది. కొట్టాయం జిల్లా పాలై మున్సిపల్ చైర్పర్సన్గా శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించింది. ఈ పరిణామం భారత స్థానిక పరిపాలనా చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టంగా నిలిచింది. ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో తీవ్రమైన రాజకీయ చర్చల అనంతరం దియా ఎన్నిక ఖరారయింది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో దియా, ఆమె తండ్రి మాజీ చైర్పర్సన్ అయిన బిను పులక్కకండం, ఆమె బాబాయ్ బిజు పులక్కకండం ముగ్గురు ఇండిపెండెంట్లుగా గెలుపొందారు. ఈ గెలుపు వారి రాజకీయ భవిష్యత్తును నిర్దేశించింది. ఈ విజయం వెనుక బలమైన రాజకీయ నేపథ్యం కూడా ఉంది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం కేరళ కాంగ్రెస్ నేత జోస్ కే మణి దియా తండ్రి బినును చైర్మన్ పదవి నుంచి తొలగించారు. ఇప్పుడు అదే పదవి ఆయన కుమార్తెకు దక్కడం పులక్కకండం కుటుంబానికి రాజకీయంగా లభించిన విజయంగా అక్కడి వర్గాలు భావిస్తున్నాయి. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో BA ఎకనామిక్స్ చదివిన దియా తండ్రి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చింది. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ UDFకు మద్దతివ్వాలంటే దియాను చైర్పర్సన్గా చేయాలనే షరతును ఆమె కుటుంబం విధించింది. అందుకు UDF అంగీకరించడంతో ఆమె ఎన్నిక సాధ్యమైంది. ప్రస్తుతం దియా తన తండ్రి, బాబాయ్లు కౌన్సిలర్లుగా ఉన్న సభకు అధ్యక్షత వహించనుండడం విశేషం. చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహిస్తూనే ఉన్నత విద్యలను కొనసాగిస్తానని ఆమె తెలిపారు.